అక్కడ ఏదైతే సూరకాయలు పాడై ఉన్నాయో నాకు కూడా చాలా అదనిపించింది. వెంటనే ఇలాంటి వాళ్ళు హెచ్డబ్ల్యూ అంటోళ్ళు హాస్టల్ మేనేజ్మెంట్ మంచిగా చేయాలండి. వాళ్ళు 200 పిల్లలకు మంచిగా మేము కరెక్ట్ సప్లై చేస్తున్నాం, మంచి రైస్ ఇస్తున్నారు, మంచి అన్ని కూరగాయలు 3 డేస్కి ఒకసారి మంచి సప్లై అవుతుంది. వాళ్ళకు ఫ్రిడ్జ్ కూడా ఉన్నది కూరగాయలు పెట్టుకోవడానికి. అది కేవలం వార్డెన్లు వర్కర్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎలాంటి సంఘటనలు మన జిల్లాలో పునరావృతం కాకుండా కూడా చూసుకుంటాం. వర్కర్ మారి సరిగ్గా వంట టేస్టీగా రావట్లేదు, బాగుండట్లేదు అంటే నాకు తెలియగానే వెంటనే వచ్చేసిన. వెంటనే ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. మనం బిల్డింగ్ కాల్ చేస్తామని కొత్త బిల్డింగ్ చూసినాం, అది ఇప్పుడు షిఫ్ట్ కావాల్సి ఉంది. అప్పటి నుంచి ఆ బిల్డింగ్ ఓనర్ కూడా సరిగ్గా వాటర్ ఇస్తలేడని తెలిసింది. అందుకే మేము వితిన్ రేపటి నుంచి యాక్చువల్లీ ఈ రోజు నుంచే షిఫ్ట్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఫస్ట్ వరకు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్కి వెళ్తాం. సేమ్ టైం ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదో వాళ్ళని వర్కర్లను తీసేసి మంచి వాళ్ళని పెడతాం. వార్డెన్ పైన కూడా విచారణ చేసి వాళ్ళ ఏజ్డబ్లో కూడా ఉన్నారు, ఖచ్చితంగా చర్య తీసుకొని ఆమెను వార్డెన్ షిఫ్ట్ చేస్తాం ఇక్కడ నుండి. మేము అన్ని చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు మెడికల్ క్యాంపులు పెట్టిస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. అదేం లేదు, మేము మా పిల్లల్లాగానే చూస్తాము. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి ఎక్కడ పేరు రాకుండా మంచి పేరు రావాలని కోరుకుంటాం. సో కాబట్టి అక్కడక్కడ ఇట్లా చిన్న సంఘటనలు అయితే వెంటనే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. కాకపోతే బిల్డింగ్ బాగాలేదు, వాటర్ ప్రాబ్లము అనే మేమే తీసుకోవట్లేదు. అంతకు కూడా మేము అసలు అట్లా డిమాండ్ లేకపోతే మేమేం తీసుకుంటాం. వాళ్ళ పిల్లలు ఇక ఇలాంటి అందరూ చెప్తా ఉంటారు, వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, దూరం అవుతుంది, కాలేజీలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అని అంతే తప్ప వాళ్ళ కెపాసిటీకి మించి మేము ఎక్కడ తీసుకోము. మాకు పర్మిటెడ్ స్ట్రెంత్ 200.